అందరికీ నమస్కారం అండి. శ్రీరామ యూత్ యువజన సంఘ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు మనం రావడం జరిగింది. ఎందుకంటే ప్రమాదవశాత్తు ఒక 2 వారాల కిందట ఒక యాక్సిడెంట్ జరిగింది. అయితే ఆ కార్యక్రమానికి మనంత సహాయాన్ని వాళ్ళకి అందజేయడం జరిగింది. అయితే ఈరోజు శ్రీరామ యూత్ యువజన సంఘ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే, ఒకరోజు 100 రూపాయలతో సహాయం చేసే స్థాయి నుండి ఈరోజు 50,000 రూపాయలు సహాయం చేసే స్థాయికి ఎదిగిందంటే చాలా మనస్ఫూర్తిగా పల్లెపేట గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే సంఘాన్ని నడిపించాలంటే ప్రతి ఒక్కరూ కాకపోతే మా ఊర్లో కుర్రోళ్ళు ఒక 40 మంది ఉంటారు. వాళ్ళకి తోచినంతగా కాకపోతే ఒక 100 రూపాయలు 500 ఎంతో కొంత వాళ్ళకి కలిగినంత ప్రతి నెల కలెక్ట్ చేస్తూ ఆ అమౌంట్ని కాస్త పక్కన పెట్టడం జరుగుతుంది. ఆ అమౌంట్ని మేము మా ఊర్లో కానీ అంటే ముఖ్యంగా మా ఊరు వరకే మేము చేసుకోగలము అన్న విధంగా మేము ముందు సంఘాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటిది ఈరోజు పక్క ఊరికి కూడా సహాయం చేసే స్థాయికి ఈరోజు ఈ సంఘం ఇక్కడికి వచ్చింది అంటే అందుకు మా పల్లెపేటలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ సహాయంలో ప్రతి ఒక్కరూ చేయనేది ఉందండి. వాళ్ళకి కలిగినంతగా ప్రతి ఒక్కరు వాళ్ళకి కలిగినంత సహాయం చేశారు. ఊళ్ళో ఉన్న మహిళే కానీ ప్రతి ఒక్క చిన్నలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆడవాళ్ళకు కూడా ఎందుకంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు ఏదో ఒక మంచి కార్యక్రమం చేశారు అనుకో, అందులో కాస్త కోస్త మిగిలిన అమౌంట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. నిజంగా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. పల్లెపేటలో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అంతకు మించి వాళ్ళని నేను పొగలలేను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమానికి ముందుకు రావడమే ఒక గొప్ప విషయం. అలాంటి కార్యక్రమాన్ని మనం ఈరోజు చేసాం. నిజంగా శ్రీరామ యూత్ యువజన సంఘ సభ్యులందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మా ప్రెసిడెంట్ అయితే ఈ ప్రమాదం జరిగినందుకు మీరు ఎటువంటి బాధపడాల్సిన పని లేదన్న. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒక దైవ కార్యక్రమానికి వెళ్ళారు. దైవ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ఇలాంటి చిన్న ప్రమాదం జరిగిందంటే మీరు ఎటువంటి బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ దైవ కార్యక్రమం, ఆ దేవుడే మిమ్మల్ని ఇంతమందిని మీ వద్దకు తీసుకొచ్చి వాళ్ళకి తల కొంత సహాయం చేసే విధంగా మీకు హెల్ప్ చేస్తున్నారంటే అందుకు ఆ దైవ కార్యక్రమం అండదండ మీకు ఉంది. మీరు ఎటువంటి బాధపడాల్సిన పని లేదు. గ్రామాలు కూడా చలించిపోయినటువంటి సందర్భం అనమాట. ప్రతి ఒక్కరు కూడా అంటే ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా ఈ విషయం తెలియగానే కష్టాన్ని గ్రహించి పల్లెపేటపై యావత్ ప్రజలందరూ యువకులు, పెద్దలు, మహిళలు, చిన్నలు అందరూ మా యొక్క కష్టాన్ని గుర్తించి మాకు హెల్ప్ చేయడానికి ఈ షార్ట్లో ఇంత యూనిటీగా అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఇంత కష్టపడి ఇంత అమౌంట్ మాకు సాయం చేసినందుకు అందరికీ మేము రుణపడి ఉంటాను. నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.